నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురంలో స్టూడెంట్ ప్రణీత ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. నవోదయ స్కూల్ వద్ద మృతురాలి బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ప్రణీత ఆత్మహత్య చేసుకునేంత బలహీనురాలు కాదన్నారు మృతురాలి తండ్రి రవికుమార్. చదువుల్లో, క్రీడల్లో ఎప్పుడూ ముందుండేదని, అందువల్లే తోటి విద్యార్థులు ప్రణీతను వేధించేవారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితి మరో విద్యార్థినికి జరగకుండా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రవికుమార్. పుస్తకాలు ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం అయితే మా పాపకి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా లేదండి. అది పైపెచ్చు బాగా చదివే అమ్మాయి. తర్వాత అక్కడ ఆ స్కూల్లో స్టాఫ్ గురించి నేను చెప్పాలని నాకు ఎవరి గురించి నాకు ఒక కంప్లైంట్ రూపంలో వేరే రకంగా చెప్పలేదు. కేవలం క్లాసులో ఉండేటువంటి పిల్లలు, అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు ఏంటంటే ఈ అమ్మాయి బాగా చదువుతుంది, ఈ అమ్మాయి అనేదాన్ని పుస్తకాలు తీసేయటం, డిస్టర్బ్ చేయటం అనేది ఎగ్జామ్ మూమెంట్లోనే ఈ అమ్మాయిని కొంచెం తరచూ ఇట్లా పుస్తకాలు ఇబ్బంది పెడుతున్నారని, చెప్పులు దాచిపెడుతున్నారని, అలాగే బట్టలు దాచిపెడుతున్నారు. ఇలాంటివన్నీ బాత్రూంలో అంటే ఆ పాపని ఎన్ని చెప్పుకొని వస్తే ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం అయితే మా పాపకి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా